ఈ పుట్టింటి నుంచి తీసుకొచ్చావా? వాడు వేసిన పునాదే కదా, దాని మీద కదా నీ సంపాదన. పునాదులు అంటూ మళ్ళీ సోది పురాణాలు చెప్పకండి. రక్తం ధారపోసి ఈ ఇల్లుని నిలబెట్టాను. అంతస్తుల మీద అంతస్తులు వేసి స్థాయిని పెంచాను. మీకు ఈ మాత్రం స్థానం ఇస్తున్నందుకు సంతోషించండి. పాపం తగులుతుంది రేఖ. పోయిన వాళ్ళు దేవుడితో సమానం అంటారు. ఓహో అలాగా? అయితే డబ్బుల కోసం నన్నడగడం ఎందుకు? ఆ దేవుణ్ణే మీ అవసరాలకి ఆర్భాటాలకి డబ్బుల వర్షం కురిపించమని చెప్పండి. రేఖ, సంపాదిస్తున్నావు కదా అని అంత మిడిసిపాటు పనికిరాదు. శేఖర్ 14 ఏళ్ల తర్వాత ఇంటికొచ్చాడని, ప్రేమగా పుట్టినరోజు చెయ్యాలని కన్న తల్లిగా ఆశపడితే మనసులో ఏదో పెట్టుకొని ఇంత రాద్ధాంతం చేయటం అవసరమా? వద్దులే తల్లి, నీ కష్టార్జితం మా కోసం ఏం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఏదో తమ్ముడి మీద ప్రేమతో వాడు చేయడానికి ముందుకొచ్చాడు. దానికే ఇంత అవమానించాల్సిన అవసరం లేదు. నీకొక దండం, నీ సొమ్ముకొక దండం. ఏమిటే దానికి దండాలు దస్కాలు పెడుతున్నావు? దానికి దాని మాటకి ఎవరు విలువిచ్చేది? ఈ ఆస్తిలో హక్కున్న వాళ్ళం, అనుభవించే అర్హతున్న వాళ్ళం. ఒక్క మాట తారక్తో చెప్తే దీని రోగం కుదురుస్తాడు. హలో అత్తగారు, నా కొడుకు మీద వలపన్ని వాడు మీ పక్షమని ఆసరా చేసుకొని నన్నేదో వాడితో కంట్రోల్ చేయించాలని, వాడి ప్రేమని అడ్డం పెట్టుకొని నన్ను సాధించాలని ఏమైనా చూస్తే నా ఆయుధం నాకుంది. మీ ఆఖరి కోరికకు బ్రేక్ పడుతుంది. ఎందుకు రేఖ అంతంత మాటలు? చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం అవసరమా? ఏంటి చిన్న విషయమా? ఇది చిన్న విషయమా? మీకు తెలీదు, వీళ్ళు పెద్ద ప్లాన్లోనే ఉన్నారు. తారక మంత్రం ప్రయోగించి నన్ను రెచ్చగొట్టి వాటా లాగాలని ఎత్తువేస్తున్నారు. నిందలు నా మీద వేసి వీళ్ళు నిశ్చింతగా ఉండాలని చూస్తున్నారు. మాకేం అలాంటి ఉద్దేశాలు లేవు. పంపకాల మాటెత్తింది నువ్వు. మీరేంటో మీ ఉద్దేశమేంటో నాకు బాగా తెలుసు. అప్పుడు మీరొద్దన్నారే, ఇప్పుడు నేనొద్దంటున్నాను. ఎప్పటికీ ఆ ఖాళీగానే ఉండాలి. ఈ ఫోటో పెట్టడానికి వీల్లేదు. ఈ ఇంట్లో నా డెసిషనే ఫైనల్. నా మాటే శాసనం.
అయ్యో అమ్మాయి గారు, నేను తీస్తాలేండి అమ్మాయి గారు. పర్వాలేదు, ఎవరికైనా గాయమే కదా. ఎందుకంటే మనసు ముక్కలయ్యే మాటలంటున్నా బాధ దిగమింగుకుంటూ భరించడం? ప్రతిఘటించలేరా? ప్రయోజనం లేని ప్రతిఘటన ఎందుకమ్మా? ఆవిడతో సమానంగా అన్నింట్లో హక్కులున్నాయి కదా. హక్కులున్నా పెత్తనం దాని చేతిలో ఉందమ్మా. గయ్యాళిదమ్మా అది. దాని నోట్లో నోరు పెట్టి గెలవలేవమ్మా. మరి అంత దారుణంగానా మాట్లాడేది? దాని భయం కూడా తెలిసిందే కదమ్మా. చిన్నవాళ్ళలో మార్పొచ్చి సమర్థుడయ్యేదాకా ఇలాంటివన్నీ తప్పవమ్మా. పెత్తనం దాందయ్యి 25 పైమాటే అయ్యింది. లెక్కల్లో ఎన్ని తప్పులున్నాయో, విలువల్లో ఎన్ని మార్పులున్నాయో. శేఖర్ ప్రయోజకుడయ్యి ప్రశ్నించేదాకా భరించక తప్పదమ్మా. అయితే తారక్ గారితో చెప్పొచ్చు కదా. చిచ్చు పెట్టామని రచ్చ చేస్తుంది. జరగరాంది జరిగితే మేమే శత్రువులం అవుతాం. ఎవరి కళ్ళు చెమ్మగిల్లినా ఆవిడలో మాత్రం చలనం రాదు. అంతా మా కర్మ. నేను చెప్పటం కాదే, తనే నాకు పెళ్లి ప్రపోజ్ చేశారు. నువ్వు లేటు చేయకుండా నీ లవ్ గురించి వెంటనే వెళ్ళి నీకు సమ్మతమేని చెప్పవే. ఆవిడ పెత్తనం కిందికి మిథున వస్తే ఆంటీ, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, వస్తాను. మిథున ఎటు వెళ్ళిపోయింది?